మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే గొప్ప పదాలు మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. అది బైబిల్ కూడా అదే చెప్పింది. మొట్టమొదటి దేవుడు ఎవరు అనుకోవాలంటే తల్లిని అనుకోవాలి. అంటే సృష్టికర్త అయిన దేవుడు కాదు తల్లి, కానీ అంత విలువ అన్నమాట. అమ్మ అంత నాకు కనబడుతున్న దైవం. ఈ భూమి మీదకి రావడానికి ఆమె గర్భము నాకు ఒక దేవాలయం, గర్భగుడి అంటారు దాన్ని. తల్లి నాకు ఒక ఆలయం. ఆమె ద్వారా ఈ లోకంలోనికి నేను వచ్చాను. జీవితకాలము ఆమెకు రుణస్థుడు పిల్లలు, ఆఖరి వరకు ఆమెకు రుణస్థులు పిల్లలు. నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, భూమి మీద నేను రావడానికి దేవుడు వాడుకున్న సాధనం. యేసుప్రభు వారు మనకు నేర్పిన పాఠం అది. అంత శ్రమలో కూడా అమ్మా ఇదిగో నీ కుమారుడని అప్పగించాడు యేసయ్య. ఆమె బాధ్యత మర్చిపోలేదు. పిల్లలకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. వాళ్ళు అడిగినా అడగకపోయినా, వారు ఆశించినా ఆశించకపోయినా మనం చేయాల్సిన ధర్మము వారికి ఉంటుంది. వృద్ధాప్యములో వారిని చూడాల్సిన బాధ్యత నీది, వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత నీదే. ఎవరో చూడరు, నువ్వు నీదే. సాధ్యమైనంత విసుక్కోకుండా ప్రేమతో నువ్వు చేయాలి. రామకృష్ణ పరమహంస వారు పరమయోగి పుంగవుడు. మీకు తెలుసా, ఆయన అందరి చేత గురువు అనిపించుకున్న ఆయన సడన్గా ఉన్నట్టుండి పరిగెత్తి వెళ్ళిపోయేవాడు ఇంటికి. పరుగు ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ వృద్ధాప్యంలో మంచం మీద ఉండేది. ఆమెకు 1-2 కూడా ఆయనే కడిగేవాడు. ఒకరోజు దీక్షలో ఉండి సడన్గా గుర్తొచ్చి అందరూ ప్రజలుండగా పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రామకృష్ణ పరమహంస? ఇలాగ వెళ్ళిపోతున్నాడంటే పరిగెట్టి గుడిసెలో అమ్మ దగ్గరికి వెళ్ళి ఇటు మొహం తిప్పుకొని నీళ్లు ఇలాగా ఆవిడ కడిగి శుభ్రం చేసి, అమ్మ క్షమించమ్మా ఆలస్యం అయిపోయానంటే, కొంచెంసేపు ఉంటే బొంతంతా పాడైపోయేదిరా అని వాళ్ళ అమ్మ అంటుంటే ఆ కడిగి శుభ్రం చేసి అవండి. అప్పుడు అమ్మయ్య, దేవుని సాక్షాత్కారం దొరికినంతగా ఫీల్ అయిపోయేవాడు అనమాట ఆయన చూసి శిష్యులందరూ ఏడ్చారు, ఆశ్చర్యపోయారు. ఇంత యోగి పుంగవుడైనా సరే ఆయన తల్లిని తండ్రిని కుటుంబ బాధ్యతను వదిలేసిన వ్యక్తి కాదా? ఏ మనిషిని ఈయన? ఆయన పరమహంస అనే విరుదు అందుకే ఆయనకి. సమాజంలో మంచి చెడు కలిసి ఉన్నప్పుడు మంచి మాత్రమే స్వీకరించే ఆధ్యాత్మిక హంస రామకృష్ణ పరమహంస. వివేకానందర్ అంతటి వాడే నా గురువు అన్నాడంటే, ఆయన గురువుగా చేసుకున్నాడంటే ఆయన క్యాటర్ ఎంత ఉంటుందో చూడండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమ్మా నాన్నకి లోబడడంలో కూడా 2 రకాలు ఉంటాయి. విసిగిస్తుంది ఎప్పుడు కూడా అని చెప్పి చిరాకు పడుతూ విసుక్కుంటూ తప్పదు ఇక ఇంట్లో ఉండే, ఎప్పుడు నేను పెద్దోన్న అవుతానో జాబ్ చేసుకుంటాను, ఈ పేడ వదిలించుకొని సపరేట్గా నా లైఫ్ నేను బ్రతకాలని వాడికి థాట్ వస్తుంది. అలా లోబడిన ఒక కేటగిరీ. అలా కాదు, వాళ్ళు నాకు చెప్పిన పని ఒక దైవ కార్యంతో సమానం, ఇది నేను చేస్తాను అని ప్రేమతో ఇష్టపూర్వకంగా లోబడినప్పుడు తల్లిదండ్రులకి ఎంత తృప్తి ఉంటుందంటే అది తృప్తి వేరే. కుటుంబం అర్థమవుతే దేవుడు అర్థమవుతాడండి. దేవుడు అర్థం కావాలంటే ముందు కుటుంబం అర్థం కావాలి. ఫ్యామిలీ మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కావాలి. అసలు కుటుంబం పెట్టిందే దేవుడు, ఎందుకంటే ఆయన అర్థం చేసుకోవడానికి. ఆయన అంత తొందరగా అర్థమయ్యే పిండం కాదు ఆయన మనకు అర్థం కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం అర్థం కావాలి, అమ్మ అర్థం కావాలి, నాన్న అర్థం కావాలి, భార్య అర్థం కావాలి, భర్త అర్థం కావాలి.